హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు 2 కొత్త రకాల మొక్కలు చూపిస్తానండి. ఇది వచ్చేసి లిచ్చీ ఫ్రూట్ ఉంటుంది కదండి, సో దానికి సంబంధించిందనమాట. చాలా నేను సీడ్స్ తీసినప్పుడు చాలా షార్ట్స్ చూశానండి, రకరకాలుగా చూపించారు. సో ఇవన్నీ మన వల్ల అయితే ఏం అవ్వదులే అని చెప్పేసి డైరెక్ట్గా పట్టుకొచ్చి నేను ఈ బాటిల్ అయితే పెట్టాను. 4 అయితే పెట్టానండి. అలాగా కొన్ని పాడైపోయినాయి. ఇలా 2 మొక్కలు వచ్చినాయండి. ఇంకోటి నేనేదో పిచ్చి మొక్క అనుకుని అట్లా వేసిన మాట మర్చిపోయాను అనమాట. లాగి పాడేస్తే కింద నాకు ఈ సీడ్ తగిలింది, అయ్యో అనుకుని తర్వాత ఇంకొక మొక్క వస్తే దాన్ని లాక్కుండా ఉంచానండి. సో ఆ విధంగా అయితే నాకు ఆ మొక్క అనేది వచ్చిందనమాట. ఇంకా మీకు తమ్మునేలో చెప్పాను కదా, సో బ్రహ్మకమలం మొక్క గురించి. బ్రహ్మకమలం మొక్కని పెంచుకోవడం చాలా చాలా ఈజీ అని నాకు ఇప్పుడే అర్థమైందండి. యాక్చువల్గా నాకు ఈ మొక్కని మా మరదలు వాళ్ళ అమ్మగారు మా అమ్మగారికి ఇచ్చారనమాట. మనం వెళ్ళినప్పుడు ఇస్తే మనకి చూసారా చిన్న ఆకు ఎలా వచ్చిందో అలాగే ఆకులకి సైడ్ చిన్న చిన్న వస్తాయండి. అలా ఉన్నటువంటి చిన్న 2 ఆకులను తీసుకొచ్చి నేను ఈ పాట్లో పెట్టాను. పెట్టేప్పుడే 1 మంత్ దాటిందండి. 1 మంత్ కరెక్ట్గా 1 మంత్ దాటింది. సో దాటిన తర్వాత ఈ విధంగా అయితే నాకు చిన్నగా ఒక ఆకు అనేది వచ్చిందండి. సో ఆకుని తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టి వాటర్ అనేది ఎక్కువ తగలకుండా, ఎండ ఎక్కువ తగలకుండా ఉంటే మనకి బ్రహ్మకమలం మొక్క అనేది చాలా ఈజీగా బ్రతుకుతుందండి. నాకైతే చూసారు కదా, నేను పట్టుకొచ్చి వేసింది చాలా చిన్న ఆకు అయినా సరే చక్కగా దానికి చిగురు వచ్చిందనమాట. సో చాలా హ్యాపీ. యాక్చువల్గా నాకు వేరే మొక్క ఇస్తానన్నారు, ఈ మొక్క వాళ్ళకి ఇమ్మన్నారు. వాళ్ళ దగ్గర తెచ్చిన మొక్కలో ఇలాంటి చిన్న చిన్న లీవ్స్ ఉంటే 2 నేను కట్ చేసుకుని వచ్చి సరే బ్రతుకుతాయి లేదని పెట్టానండి. సో ఆ విధంగా నాకు అవి వచ్చినాయి అన్నమాట. ఇంకా ఇవి చూడండి, వీటి పేరు నాకు తెలియదు కానీ ఒక టైంలో మొత్తం ఆగిపోయిందండి, చిగురు రావడం ఆగిపోయింది. ఇప్పుడు సీజన్ అనుకుంటాను. చాలా ఎంత బాగుందంటే లీఫ్ అసలు చూడడానికి ప్లాస్టిక్ ఏమో అన్నట్టు ఉందండి. నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ షాపింగ్ మాల్స్లో కూడా ఒక ఫ్లోర్లో మామూలుగా ఇంటీరియర్కి అమ్ముతారు కదా, అప్పుడు సేమ్ ఇదే మోడల్లో మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. నేను అనుకున్నాను ఎప్పటికైనా ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ సరదాగా మనం పెట్టుకోవాలి. అంటే అప్పుడు ఇంత మొక్కల మీద ఇంత ఐడియా లేదు, యూట్యూబ్స్ అవి కూడా ఏం లేవులేండి అప్పుడు. సో అవి తెచ్చుకోవాలనుకునేదాన్ని. ఈ మోడల్లో కూడా ఉండేవండి, కానీ ఇవి నేను ఒరిజినల్గా తెచ్చుకున్నవి పెంచుకుంటుంటే ఆ హ్యాపీనెస్ అనేది నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. పోనీ ఇవి ఏమన్నా నేను కొనుక్కు తెచ్చుకున్నాను అంటే ఇది మా మరదలు వాళ్ళ అమ్మగారు ఇచ్చారు నాకు. సో అక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఇవి 2 మొక్కలు ఇచ్చారండి, చిన్నదొకటి పెద్దదొకటని. దీనికంటే ముందు చూపించాను చూసారా, అది వచ్చేసి మా అమ్మగారు ఇప్పుడు ఉండే హౌస్ దగ్గర ఒక 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 1 ఏకర్ ఉంటుందేమోనండి సైటు. ఆ సైట్ నిండా అవే మొక్కలు ఉంటాయి అన్నమాట. సో నేను అవి ఒక 2 తెచ్చుకొని పెట్టుకున్నాను. 2 కాదండి 3 తెచ్చి పెట్టుకున్నాను. అందులో కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా నేను మొన్న మొక్కలు ఎందుకు ఇలా అయిపోతున్నాయి అని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి. నిజంగా ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. దానికంటే ముందు అది చూసి నాకు చాలా పెద్ద ఎందుకంటే నేను అడిగిన డౌట్స్కి ఒక్క సింగిల్ వర్డ్లోనూ సింగిల్ సెంటెన్స్లోనూ ఆన్సర్ ఇవ్వలేరండి. అయినా సరే ఓపికగా అవన్నీ ఈ మొక్కలకి ఏమేం చేయాలనేది ఎవరికి తెలిసిన వాళ్ళ టిప్స్ అనేది చాలా పెద్ద మెసేజ్లు రాసి పంపించారండి. నిజంగా వాళ్ళందరికీ నిజంగా చాలా 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 పెద్ద స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే చూసి వదిలేయకుండా అడిగిన దానికి సమాధానం వాళ్ళకి తెలిసినంతలో చెప్పారు చూసారా, అది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. నేను మీకు చూపించాను కదండి ఇందాక, అందులోనే ఇదొక రకం అనమాట. అంటే లీఫ్ వచ్చేసి కొంచెం సన్నగా ఉంటుందండి. ఇవన్నీ కూడా అక్కడ చెత్త కుప్పలా ఉంటాయండి. నేను 2 మొక్కలు 2 సార్లు కింద తెచ్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు అవి చాలా అందంగా ఉన్నాయి. వాటి కింద కరెక్ట్ పాట్స్ కొనాలండి. ప్రజెంట్ అయితే నేను అలాగే ఉంచేస్తాను. హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను వాటికి పర్మనెంట్గా పాట్స్ అనేది కొని అందులోకి అయితే నేను మళ్ళీ దాన్ని రీపాట్ చేస్తాను. ఇంకా దీని గురించి కూడా నేను ఒక షార్టే పెట్టానండి. సడన్గా దీనికి తేడా వచ్చేసి ఏదో అయిపోయింది అనేసి. పాపం దీంతో నాకు చాలా బాధపడ్డాను. నా బాధ చూడలేక పాపం దానికి అదే రికవరీ అయిపోయింది అనమాట. కొంచెం పర్వాలేదండి, బాగుంది ఇప్పుడు. ఇంకా చూసారా అండి, మొత్తం మా పెరటంతా కూడా ఖాళీగా అయిపోయింది కదా. ఈ ఫ్లవర్స్ అనేది ఇప్పుడు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక పెద్ద మందార చెట్టు ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇది ఉండేదన్నమాట. ఇవి నేను ఒక 2 కొమ్మలు కొట్టండి అన్నాను మా వారిని. మొత్తం మొక్క అంతా వచ్చేసి గోడ మీద ఆనేసిందండి. చాలా పెద్ద మొక్క. వర్షాలు పడ్డాయి అనుకోండి చాలా మనకి మూసేసినట్టుగా ఉంటుంది. మనకంత కంఫర్ట్గా ఉండట్లేదండి. గేట్ దగ్గర వెళ్ళినా వచ్చిన పిల్లలకి కళ్ళల్లో గుచ్చుకుంటుంది అనేసి అనుకున్నాము. నేను దీనికి ముందు ఇక్కడ చూడండి
కొమ్మలకి ఒకటి రెడ్ కలర్ ఫ్లవర్ పూస్తుంది అన్నాను కదా, దానికి జస్ట్ కోకోపీట్ మట్టి కలిపి కవర్తో కట్టానండి. ఎప్పుడో కట్టాను, తర్వాత చీమలు పట్టేసి కవర్ అది చిరిగిపోతే సరిగా అందట్లేదని చెప్పేసి వదిలేసానండి. ఇంకా ఇంకోటి వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఈ చిన్న రొబ్బకి కింద సైడ్ ఒక రొబ్బకి ఒక అంటు కట్టాను అనమాట. సో ఇప్పుడు ఎలాగో తీసేస్తున్నారు కదా మొక్క అని చెప్పి నేను అంటు కట్టిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మలు అనేది కట్ చేస్తున్నానండి. అవి ఏంటంటే మనకి నేను దాన్ని ముందేమి క్రాఫ్ట్ చేసి అలా ఏం పెట్టలేదండి. నార్మల్గా కోకోపీటు మట్టి పెట్టి కవర్ పెట్టి కట్టేశాను. ఇక్కడ కనిపిస్తున్నాయి లేదా మరి మీకు, చక్కగా పుష్కలంగా వేర్లు అయితే వచ్చేసినాయండి. 2 కొమ్మలకి వచ్చినాయి, కానీ దానికైతే కొంచెం చాలా తక్కువ వచ్చినాయి. ఎందుకంటే దాని కవర్ అనేది చీమలు పెట్టేసి మొత్తం ఊదేసినాయండి. మనం దీన్ని ఏమీ క్రాఫ్ట్ చేసి పెట్టకుండా జస్ట్ డైరెక్ట్ కొమ్మకి మనం ఇలా కోకోపీట్ పెట్టేసి ఏమీ వెళ్ళకుండా టైట్గా కట్టేసామనుకోండి, ఖచ్చితంగా మనకి వేర్లు అనేది వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం టైం పడుద్దండి అవి రావడానికి అంతే, కానీ కంపల్సరీగా అయితే వస్తాయన్నమాట. 2 కొమ్మలకే వచ్చినాయి. సో నేను మొత్తం అదంతా తీసేసిన తర్వాత వీధంతా కడిగేసి దొడ్లు ఈ కొమ్మలు 2 పాతేసానండి. అయితే ఆ కొమ్మల్లో ఒక కొమ్మ బాగానే బ్రతికేసింది, కానీ ఇంకొక కొమ్మ కొంచెం ఇలా పెట్టింది, చూడాలి ఏమవుతుందో. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి కరివేపాకు అనేది తెచ్చుకున్నానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అని చెప్పాను కదా. సో ఇలాగా ఈ చుక్క వచ్చిందంతా తీసేసి కొంచెం బాగున్న ఆకంతా కడిగి పౌడర్ అనేది రెడీ చేసుకుంటాను. ఆల్రెడీ పౌడర్ ఎలా రెడీ చేయాలో చూపించాను కాబట్టి ఇంకా దాన్ని చూపించలేదండి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసేమో కొర్రలతోటి కొర్రజావ అండి. ఇది వచ్చేసి ఓట్స్. ఆ కొర్రజావ నిన్న ఈవినింగ్ పెట్టాను, కొంచెం ఉందన్నమాట అది. ఇప్పుడు ఓట్స్. ఇది ఏదైనా డైటా అంటే డైట్ అని ఏం కాదులేండి. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ పిండి అది తక్కువగా ఉన్నప్పుడు పిల్లలకి అది సరిపోయినప్పుడు ఇలాంటివి తింటానమాట. లేదు అంటే పిల్లలు వదిలేసినవి అనమాట, అలా ఉంటుంది. ఇది మామూలుగానే చేసుకున్నాను, ఇలా తినాలనిపించిందండి అందుకని చేసుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చేసి కొంచెం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అడిగారు, వెజిటేబుల్ బిర్యానీ అడిగారండి. సో వెజిటేబుల్స్ అన్నీ ఆ రోజు తెప్పించాను. నేను తక్కువేలేండి వెజిటేబుల్ బిర్యానీ వేయడం. వెజిటేబుల్ తోటి ఫ్రైడ్ రైస్ చేస్తాను, కానీ బిర్యానీ చాలా తక్కువ వేస్తాను. చాలా తక్కువ అంటే ఇది ఒక సెకండ్ ఆర్ థర్డ్ టైం అని చెప్పుకోవచ్చు. సో ఇదిగోండి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఈ విధంగా నేను రైస్ అంతా వేసి, మీకు దీని ప్రాసెస్ అందరికీ తెలిసిందేనండి. కాకపోతే మనం ఇది తొందరగా పాడైపోకుండా బయట ఉంచుకున్నా సరే ఒక రోజు అలా ఉండాలి అంటే కనుక మనం ఈ బియ్యం అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలండి మసాలాలు అన్నిటిలోనూ. అలాగే ఇందులో కొంచెం మనం వాటర్ అనేది కౌంట్గా వేసుకుంటాం కదా, దాన్ని కొంచెం బాయిల్ చేసి అది మరుగుతున్నప్పుడు కనుక ఇందులో వేసామనుకోండి, ఇది మనకి తొందరగా పాడైపోదు అనమాట. ఎలాగంటే మనం జర్నీస్కి వెళ్తాం చూసారా, అలాంటప్పుడు క్యారీ చేసినా కూడా పాడైపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉడికింది కదండి, దీంట్లో పెట్టే గరిటె కూడా మనం చెమ్మ గరిటెగానే పెట్టకుండా, ఇక్కడ నుంచి దీనికి చెమ్మ అనేది తగలకుండా డైరెక్ట్గా చేయి పెట్టకుండా కనుక ఉంటే మనకి జర్నీస్లో ఇవాళ మార్నింగ్ పెట్టుకున్నాము అంటే రేపు మార్నింగ్ దాకా కూడా పాడవదండి. అంటే ఇంట్లో ఫ్రిడ్జ్లో అయితే ఎలాగైనా ఉంటుంది, కానీ జర్నీస్లో పాడవదు అనమాట. పులిహోర అయితే మనకి త్రీ డేస్ ఈజీగా ఉంటుందండి. ఏంటంటే మనం కుక్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత అసలు చెమ్మ అనేది మనం తీసిన బాక్సెస్లో కానీ దీంట్లో కానీ చెమ్మ ఉండకూడదు. మనం బాక్స్ క్లోజ్ చేసేటప్పుడు ఇది వేడిగా ఉండకూడదు. ఈ టిప్స్ అనేది ఫాలో అయితే మనకి బాగుంటుంది అనమాట కొంచెం లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు. సో నేను ఈ విధంగా అయితే వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ చేశానండి. సో వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.